మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ గురించి మనం ప్రతిసారి కొత్త కొత్త నంబర్ మీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానా, ఎందుకంటే మాత్రం మొబైల్ నంబర్ వర్క్ చేస్తాయి. ఏ నంబర్ పక్కన ఉన్నా మీకెలాంటి ఉపయోగపడతది? ఎలాంటి నంబర్ మీ ఫోను నంబర్‌లుంటే మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పడతది? ఇబ్బంది పెడతారు, నష్టమైతది, హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ వస్తది, ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తది, స్టడీ ఇబ్బంది అయితది, జాబ్ రాదు. ఇలాంటి రకరకాలుగా ఫోను నంబర్స్ మన మొబైల్ నంబర్‌లో ఉంటాయి. మనం ఏదో అనుకోని మొబైల్ నంబర్ తీసుకుంటాం. మనకు దాని గురించి నాలెడ్జే ఉండది. మనం ఏది దొరికితే అది తీసుకుంటాం. కానీ మొబైల్ నంబర్ ఏం చేస్తది? మీ దగ్గర ఉన్న పరిస్థితి చూసే మీకు అలాంటి నంబర్స్ అన్నది అలర్ట్ చేస్తది మొబైల్ నంబర్. నేను మీకు చెప్పేది రకరకాలంటే మీరు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒక మంచి నంబర్ సెలెక్ట్ చేసుకుంటే, మొబైల్ నంబర్ వలన మీకు ఇబ్బంది రాకుండా ఉంటది కదా! మనకు ఇంత అద్భుతమైన లైఫ్ దొరికినప్పుడు, ఒక మొబైల్ నంబరు, ఒక పేరు వల్ల, ఒక మ్యారేజ్ డేట్ వల్ల మనం స్ట్రగల్ పడతా ఉన్నప్పుడు, దాన్ని ఎవలు బాగు జేయాలి? మీరే బాగు జేసుకోవాలి. ఒకవేళ మీ పెళ్లి డేట్ బాగలేదు. అది ఇప్పుడు మనకు తెలుత్తాంది. ఒక 30, 20, 10, 15, 20 సంవత్సరాల ముందు పోయినప్పుడు మనకు వెనకకెళ్ళినప్పుడు, మనకి మ్యారేజ్ డేట్ బాగున్నదా? లేదో తెలవదు. ఇప్పుడైతే నార్త్‌లో ఎవలో తెలవదు. నేను చెప్పేదాకా వాళ్ళకి అస్సలే తెలవదు. ఈ మ్యారేజ్ డేట్ కూడా వర్క్ చేస్తదని కూడా అసలు చాలా మందికి ఇప్పటికి కూడా తెలవదు. గొడవలు, విడాకులు, చికాకులు అన్నీ మ్యారేజ్ డేట్ మీదనే ఆధారపడి ఉంటది. మంచి ముహూర్తం అయితే మంచి లైఫ్. మంచి ముహూర్తం లేకపోతే డిస్టర్బెన్స్ లైఫ్. అలానే మొబైల్ నంబర్‌లో కూడా మంచి నంబర్స్ ఉంటేనే మంచి ఫోన్స్ వస్తాయి. లైఫ్ ఒక అద్భుతంగానే నడుస్తా ఉంటది. ఇలాంటి నంబర్స్‌ని ఎన్నో నంబర్స్ గురించి నేను చెప్పాను మీకు. మళ్ళా మీకు నేను నంబర్స్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎందుకొచ్చానంటే, నేను ఎన్నో సారి చెప్పాను. మొబైల్ నంబర్ ఎప్పుడు కూడా జోడీగా పనిచేస్తది. ఎలా పనిచేస్తదో మీకు ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా. మొబైల్ నంబర్ అనేది జోడీగా పనిచేస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఒక నంబర్స్ ఉన్నది. ఎగ్జాంపుల్ నా ఫోన్ నంబర్ 9133925775. ఇది మొబైల్ నంబర్ నా దగ్గర ఉన్నది. ఈ మొబైల్ నంబర్ ఎలా వర్క్ చేస్తుందని నువ్వు చూడాలంటే ఎట్లా అంటే, ఇది 91 ఒక పేరు అవుతుంది, 13 ఇంకో పేరు అవుతుంది, 33 ఇంకో పేరు అవుతుంది, 39 ఇంకో పేరు అవుతుంది, 92 ఇంకో పేరు అవుతుంది, 2555, సారీ 55 రాదు, 57, 25 వచ్చింది, 57 అండ్ 77 అండ్ 75. ఇలా మొబైల్ న్యూమరాలజీలో మనం చూడాలి మన పేరెస్ వల్ల. ఎందుకంటే మొబైల్ నంబర్స్ ఎప్పుడు కూడా పేరెస్‌గా జోడీగా వర్క్ చేస్తాయి. జోడీగా వర్క్ చేసినప్పుడు దాన్ని ఈ రకంగా మనం టోటల్ చేసినప్పుడు, ఈ రకంగా మనం జోడీగా పేరుగా తీసినప్పుడే మనకు అర్థమవుతది. దీనిలో లక్కీ నంబర్స్ ఉన్నాయా? లెవ్వా? అన్న మనకు ఫీలింగ్ దీనిలో అర్థమైతది. మీకు కనబడుతుందా చూసుకోండి కొద్దిగంతా దాని గురించి. ఇది 91. 91 అంటే ఏంటిది? మీరు ఏ క్షేత్రంలో ఉంటే ఆ క్షేత్రంలో మీరు నంబర్ 1గా వస్తారని 91 చెప్తది. ఇది 13వ నంబర్. 13వ నంబర్ ఏం చేస్తుంది? మనకు ధనం ఇస్తుంది. మనకు డబ్బులనేది ఇస్తది. 33వ నంబర్. 33వ నంబర్ ఏం చేస్తే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. బృహస్పతికి సంబంధించిన నంబర్. ఇలానే రకరకాలుగా ఉన్నాయి. 39 నంబర్ మనం బాగా కష్టపడతాం. 92 నంబర్ మనకు డబ్బులు ఇస్తది. ఇలాంటి మొబైల్ నంబర్ మనం చూస్తే 25 నంబర్ మనకు నాలెడ్జ్‌కి సంబంధించి, 57 మనకు న్యూమరాలజీకి సంబంధించింది, 77 అన్నది మళ్ళా ఇది చాలా నాలెడ్జ్‌కి సంబంధించింది. రిసర్చ్ చేస్తా ఉంటది నంబర్ అన్నది. ఇలాంటి మొబైల్ నంబర్ మన దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలంటే మాత్రం మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా మనం అన్ని నంబర్‌ని మనం కంపల్సరీ చూసుకోవాలి. మన దగ్గర ఉన్న నంబర్స్ బాగుందా లేదా? ఇలానే ఇంతకుముందు కూడా ఒక 3 నంబర్స్ గురించి చెప్పాను. ఇయాల మీకు ఒక కొత్త 3 నంబర్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఆ నంబర్ ఏంటిదంటే 6566565. ఈ 3 నంబర్లు ఎందుకు చెప్తానంటే మాత్రం ఒకవేళ మీ దగ్గర ఇలాంటి 2 నంబర్స్ ఉన్నా ప్రాబ్లమే. ఇలాంటి 2 నంబర్స్ ఉన్నా ప్రాబ్లమే. ఇలాంటి 2 నంబర్స్ ఉన్నా ప్రాబ్లమే. ఇలాంటి 2 నంబర్స్ ఉన్నా ప్రాబ్లమ్సే. ఈ 65 నంబర్, ఈ 56 నంబర్ ఏం చేస్తది? మీ దగ్గర వచ్చే ధనంని బ్లాక్ చేస్తది. మీ డబ్బుల్ని ఎక్కడ ఇరికియాలి? ఎవ్వరు మీ చేతున డబ్బులు తీసుకుంటే రాకుండా ఉండాలన్న ప్రయత్నం పూర్తిగా చేసే పని ఏం చేస్తది? 656565. మీ ధనంని టోటల్ బ్లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటది. మీకు డబ్బులు ఎలా రాకుండా ఉండాలన్నది పూర్తిగా ప్రయత్నం చేసేది ఈ 3 నంబర్లు. మీ డబ్బులు రావద్దు మీ దగ్గరికి. ఎవడో ఒకడు మీ డబ్బులు తినేయాలి. మీ పైసలు ఎరికిపోవాలి. ఎంత చేసినా మీకు రావాల్సిన డబ్బులు మీకు రాకుండా ఉండాలంటే మాత్రం ఇలా 656565. అంటే 3 నంబర్లు ఉండే అవసరం లేదు. నేను మళ్ళా కూడా చెప్తా దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు 656 ఉన్నదనుకోండి. ఇది 65గా అండ్ 56గా చూస్తాం. ఇది 565 ఉన్నదనుకోండి. దీన్ని 56గా
కానీ 65గా చూస్తాం. ఇలాంటి ఏ జోడి అన్న మీ దగ్గర ఉంటే అది మీ ధనంని బ్లాక్ చేస్తుంది. 65 నంబర్ అన్నా 56 నంబర్ అన్నా మీ ఫోన్ నంబర్లో ఉంటే మాత్రం మీ పైసల్ని ఏదో ఒక రోజు పెద్ద అమౌంట్ మీకు రావాల్సిన డబ్బులు మీకు రాకుండా ఎలా బ్రేక్ చేయాలన్నది ఈ నంబర్స్లు దాని గురించి 100% ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు ధనం రావద్దు, మీ పైసలు బ్లాక్ కావాలి. మీకు చూస్తే ఎంతో మంది మీకు డబ్బులు ఇవ్వాల్సిందే ఉంటుంది, కానీ టైం మీద మీకు డబ్బులు రావు. కారణం మీ మొబైల్ నెంబర్లో ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు అది మీకు నెగిటివ్గానే ఫలితాలు ఇస్తాయి. అలానే నేను చెప్పేది ఏంటంటే మొబైల్ నెంబర్ 100%గా వర్క్ చేస్తాయి. కానీ ఇప్పుడు దాకా చెప్పేది ఏంటంటే మాత్రం ఇంతకుముందు నేను చాలా తక్కువ రేట్లో మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు జనాలు ఈ నిన్న నిన్న పిల్లగాడు వచ్చిండు, ఈ చాలా తక్కువ రేట్లో ఇస్తాను, ఈయన నంబర్స్ బాగుండాయని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు 20,000 పెట్టిన కొనుక్కున్న నంబర్స్లో అన్ని రాంగ్ నంబర్ వచ్చినాయని మన నంబర్ చూసినాక ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతానే ఇలాంటి నంబర్స్ వస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతాయి. నేను సింగిల్ వ్యక్తిని మీకు ఏ నంబర్ ఏం పని చేస్తుందో మీ మొబైల్ నంబర్ల జోడిగా ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను ఒక్కనే ఉన్న తెలంగాణలో. ఇప్పుడు దాకా ఈ నంబర్ వర్క్ చేస్తుందని ఇప్పుడు దాకా చెప్పింది ఎవరు లేరు. టోటల్ ప్రపంచంలో భారతదేశంలో 13వ నంబర్ అండి, 31 నంబరు, 12వ నంబరు, 29 నంబరు, 92 నంబరు ధనం ఇస్తుందని చెప్పింది నేను మాత్రమే అందరికన్నా ముందు. నేను చెప్పేది ఏంటంటే మాత్రం మీ మొబైల్ నంబర్లో 656565 నంబర్ ఉంటే ఈ మీ పైసల్ని బ్రేక్ చేస్తుంది. మీ డబ్బులకి మీకు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. మీయే పైసలు మీకు ఎంతో మంది ఇవ్వాల్సిన పైసలు కూడా మీకు రావు, మీ పైసలు ఇరికిపోతూ ఉంటాయి. ఇది ఇలాంటి నేను చెప్పిన ఇవాళ 3 నంబర్ గురించి. 656 నంబర్ గురించి మీకు ఇవాళ నేను చెప్పాను. మీ ఫోన్ నంబర్లో ఉంటే మీరు చూసుకోండి, మీ దగ్గర ఉంటే దాన్ని అర్థమైపోతుంది, మీకు 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 స్వయంగానే అర్థమైపోతుంది మీ డబ్బులు బ్లాక్ అవుతాయి. లేకపోతే ఇవాళని అడగండి, వాళ్ళ దగ్గర ఉంటే 656 ఉన్నా 565 ఉంటే బాబు మీ ధనం అన్నది ఇరుకుతానయా, ఆగుదనయా, ప్రాబ్లం అవుతుందా, ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుందా చూసుకుంటే ఈ నంబర్ చూస్తే మీకు కంపల్సరీ అర్థమవుతుందండి. మొబైల్ నెంబర్ గురించి నేను చాలాసార్లు మంచిగా చెప్పాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క నంబర్ గురించి పర్టికులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ నెంబర్ ఇలా ఇబ్బంది పెడుతుంది, ఈ నెంబర్ ఇలా ఇబ్బంది పెడుతుంది, ఈ నెంబర్తో మనకి ఇలా లాభం ఉంటుంది అని అన్ని రకాలుగా నేను నా వీడియోలో అన్ని చెప్పాను. ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తారంటే కంపల్సరీ మీరు ఆ వీడియోని ఎక్కడి నుంచి చూస్తారు కంపల్సరీ కమెంట్స్ రాయండి, నేను కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తా. మరి మీ మొబైల్ నంబర్లో ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉంటే కంపల్సరీ దాన్ని అవాయిడ్ చేసి కొత్త నెంబర్ తీసుకోండి. లేదా జీవితకాలం అంతా ధనం గురించి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. మొబైల్ నంబర్ నేను స్వయంగా కూడా మీకు ఇస్తాను. మీకు కావాలంటే మీరు ఏ ఊర్లో ఉన్నా, భారతదేశంలో ఏ కోసకు ఉన్నా, ఎక్కడి నుంచి నా వీడియో చూసినా, ఇండియా లెవెల్లో, నేపాల్ లెవెల్లో, పాకిస్తాన్ లెవెల్లో, ఇంకా బంగ్లాదేశ్ అయినా పర్లేదు, ఇలాంటి ఎక్కడైనా కానీ నేను మీకు కంపల్సరీ నంబర్ అన్నది మీకు ఇస్తాను. మీ దగ్గర నుంచి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అండ్ పిన్ కోడ్ నెంబర్ పంపిస్తే ఆ ఏరియాకి కంపల్సరీ మేమన్నది మీకు మొబైల్ నెంబర్ అన్నది ప్రొవైడ్ చేసి ఇస్తాము. ఓకే అండి, ఇది ఇలా నేను చెప్పేది. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడేది, వాళ్ళకు కూడా అర్థమయ్యేది. ఇలాంటి నంబర్ ఉంటే వాళ్ళకు కూడా ధనం అన్నది ప్రాబ్లం వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి, ధన్యవాదాలు.